అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ పరామర్శ. సుందర్ మరీ దీనంగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. గాలి తీసేసిన బెలూన్లా, పేలిపోయిన టైరులా కనిపిస్తున్న భర్త మోము చూసిన కాంతి, అయ్యో రామా, అంత దిగులెందుకండి అంది. దిగులు కాక మరేమిటి అంటూ తన కుడి చేతి చూపుడు వేలిపై వచ్చిన గోరు చుట్టును చూపిస్తూ అన్నాడు. ఇది ఓ దెబ్బేనా అంటూ నిట్టూరుస్తూ వేడివేడి కాఫీ అందిస్తూ, తాగండి అంది కాంతి. కాఫీ తాగాలన్న ఆత్రంలో అలవాటులో భాగంగా కుడి చేత్తో కాఫీ కప్పు అందుకోబోతూ గోరు చుట్టూ అడ్డొచ్చి అబ్బా అన్నాడు సుందర్. అంతే, ముందుగా వేలిపైనున్న నిమ్మకాయ కప్పులో పడింది. వేడివేడి కాఫీ హోలీ పండుగ నాడు రంగునీళ్లు పడ్డట్టుగా చుక్కలు చుక్కలుగా సుందర్ చేతిపై పడ్డాయి. పాపం సుందర్ అరుపుకి కింద పడి 10 ముక్కలైన కప్పు ముక్కల్లో కలిసిపోయింది. తెలుగు సినిమా క్లైమాక్స్లో జరిగినట్టుగా ఇన్ని ఘోరాలు ఒకేసారి జరగడం చూసి తట్టుకోలేకపోయిన ఆయన భార్యామణి కాంతి, అయ్యయ్యో పాపిష్టిదాన్ని, క్షమించండి, ఎద్దుపుండిపై కాకిపోటులా మిమ్మల్ని బాధ పెట్టాను అంటూ భర్తను ఓదార్చే ప్రయత్నంలో ఆ గోరు చుట్టూ ఉన్న చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. కిరీటం కింద పడిపోతే బయటపడిన రాజుగారి తలకాయలా ఉన్న ఆ గోరు చుట్టు వేలు కాంతి నొక్కుడుకు ఎర్రగా మారింది. వేలే ఏడవలేక అరుస్తూ అన్నాడు సుందర్. అయ్యో, మళ్ళీ ఘోరం జరిగిపోయింది. పొరపాటున ఎడం చేతికి బదులుగా కుడి చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. అయినా కుడి ఎడమైతే పొరపాటు లేదో అన్న కవిగారు ఎప్పుడో అన్నారు. ఆమె సమర్థింపుగా అంటుంటే, ఇప్పుడు అవసరమా? సగం గుండు గీయించుకొని లేచిన వాడిలా చిరాగ్గా మొహం పెడుతూ అన్నాడు సుందర్. ఇదిగో, మరలా చిరాగ్గా ఫేస్ పెట్టొద్దు. అయినా పుండుకు పుల్ల మొగడంటారు. తగిలిన చోటే తగలడం రివాజు. మళ్ళీ సమర్థించుకుంది. సామెతలు పాతపాటలతో నీతులు చెప్పావంటే గోతులు తవ్వేస్తూ కోపం ఎక్కువైంది. మళ్ళీ కాఫీ పట్టుకురా, తాగి చల్లారుతాను అన్నాడు. ఇందా కాఫీ అంటూ ఈసారి ఎడమ చేతికి అందించింది కాంతి. కాంతి, అల్లుడుగారు గోరు చుట్టు తగ్గిందా అని మీ పేరెంట్స్, బావగారు బాధ తగ్గిందా అని మీ బ్రదర్సు మాట వరుసగైనా పరామర్శగా అడిగారా? ఇంటల్లుడంటే లోకువేగా కాఫీ తాగుతూ అన్నాడు సుందర్. ఇదెక్కడి చోద్యం అండి? కాఫీ చుక్క వేలిపై పడిందని, మంచం కోడు కాలివేలికి తగిలితే తగిలిందని, గోరు చుట్టు వేసిందని పరామర్శిస్తారా ఎవరైనా? నోరెళ్ళబడుతూ అంది కాంతి. తాగేసిన కాఫీ కప్పు కాంతి చేతికి అందిస్తూ, కట్టుకున్న భార్యకే నా బాధ పట్టనప్పుడు ఇక వాళ్ళకేం అర్థమవుతుంది? అదిగో ఆ పుల్ల విరుపు మాటలే వద్దనేది అంటూ విసుక్కుంది కాంతి. శ్రీవారికి గోరు చుట్టూ తక్షణం పరామర్శకు రండి. భర్త మాటలకు ఉడికిపోయిన కాంతి వాట్సాప్ మెసేజ్ పెట్టేసింది. 2 గంటలు గడిచాయి. బాధపడుతూనే నిద్రలోకి జారుకున్న సుందర్, అల్లుడుగారు గోరు చుట్టు తగ్గిందా? అత్తామామల పలకరింపుతో దిగ్గున ఉలిక్కిపడుతూ లేచాడు. కొంచెం తగ్గిందండి బదులిచ్చాడు. రెస్ట్ తీసుకోండి అంటూ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ వెనకే కాంతి బ్రదర్స్, మరదళ్ళు వరుసగా దేవుని దర్శనం చేసుకున్నట్లుగా అందరూ ఇప్పుడు ఎలా ఉందని మాట వరుసకు అడుగుతుంటే, 1వ తరగతి పిల్లాడు 2వ ఎక్కం అప్పచెప్పినట్టుగా చెప్పిందే చెప్పక తప్పలేదు సుందర్కి. ఏమండి ఇప్పుడు అంటూ కాంతి రాబోతుండగా, ఏంటి నువ్వు నన్ను పరామర్శించడానికే అన్నాడు. కాదండి, బంధువులు వచ్చారుగా, సరుకులు కావాలి, లిస్టు రాశానంటూ జేబులో పెట్టింది. లిస్టు చూసి జేబులో డబ్బు చూసుకుంటున్న సుందర్ తప్పక బయటకు వెళ్ళబోతుండగా అతని అమ్మా నాన్న, అక్క చెల్లి, బావలు, పిల్లలు అందరూ గుమ్మంలోకి వస్తూనే, గోరు చుట్టు తగ్గిందా మూకుమ్మడిగా అడిగారు. సుందర్కి వాళ్ళు అడిగినట్లు కాకుండా మూకుమ్మడిగా దాడి చేసినట్లు అనిపించింది. ఇంతలో ఓ కుర్రాడు, భలే ఉంది అంకుల్ వేలికి నిమ్మకాయ అంటూ పట్టుకుని లాగాడు. బాబోయ్ అని అరిచాడు సుందర్. అందరూ చుట్టూ మూగారు ఏమైందంటూ. ఏమీ కాలేదని, కోరి ముప్పు తెచ్చుకోవడం ఇదంటే ఇదేనని. లోపలకు వెళ్ళి నా వాళ్ళని ఎందుకు పిలిచావు కాంతిని అడిగాడు చిరుకోపంగా. నాకు అందరూ మనవాళ్లే, మెసేజ్ అందరికీ సెండ్ చేశా గొప్ప పని చేసినట్లుగా గర్వంగా ఫీల్ అవుతూ చెప్పింది కాంతి. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. గోరు చుట్టు తగ్గిపోయింది. పరామర్శతో జేబు ఖాళీ అవుతోందనుకుంటూ దీనంగా మార్కెట్కు దారి తీశాడు సుందర్. కథ సమాప్తం. కథ నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ.